బిడ్డలు చిన్నప్పటి నుంచి బాధలు పడతానే ఉన్నానండి. నష్టాలు, కష్టాలు, బాధ, వ్యాధులు అన్నీ. చెల్లి, తమ్ముడు, నాన్న, మరిది గారు అందరూ ఒక్క సంవత్సరంలో 5గురు చనిపోయినప్పుడు కూడా చాలా బాధపడ్డానండి. 5 గంటలకు ఎక్కిదానండి, 7 గంటలకు దిగిదానండి. చింత చెట్టు పచ్చికాయలు కోసుకొని మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని పాట విని నేర్చుకుని పాడేసేవారు. గాలిలోన నీవే, నీటిలోన నీవే, నింగిలోన నీవే, విశ్వమంత నీవే, ఈ లోకమంత నీవేనయ్యా మా యేసయ్యా, మాలోన శ్వాస నీదేనయ్యా. అంతమంది జనంలో నుంచి నన్ను లాక్కెళ్ళిపోయి కొడిసాడండి. అదే అలా కొడేస్తున్నట్టయ్యా అంటే మొగుడు చచ్చిన ముండలాగా మధ్యలో ముసుగు వేసుకుని కూర్చుంది. ఇలా పట్టుకుపోతికి జాకెట్ చిరిగిపోయి వెనక్కి వచ్చేసానండి. సిగ్గు పడిపోయి పైడ్సింగ్ ఇలా కప్పేసుకోనండి. కొడుతుంటే అండి రక్తం గోళ్ళ మీద పడిపోయేదండి నన్ను కొడుతుంటే. ఎక్కడ కూడా ఏమండి పాడతానే ముందుకు వెళ్తుంటే నయ్యారండి. చదువులేందన్నానండి, నన్ను ఎదరికి రానిత్తలేదండి. కొండ కోనలు ఎల్లో తెల్లో ఇనబడుతోంది నా యేసుని స్వరమే, తెలుసుకునేస్తమా యేసే నిజ దైవం, ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం. ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. రేపటి నుంచి ఇంకా వీడియోస్ ఏమీ లేట్ అవ్వు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు వరకు కూడా స్టూడియో పని మీద తిరగడం వల్ల, స్టూడియో పని దగ్గరుండి చేయించుకోవడం వల్ల వీడియోస్ అనేవి లేట్ అయినాయి. ఇంకా స్టూడియో పని చిన్న చిన్న పనులు ఉన్నవి. ఇంకా రేపటి నుంచి వీడియోస్ అనేవి లేట్ అవ్వు. చిన్నతనం నుండి అనేకమైన శ్రమలు, వేదనలు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్న ఈ సహోదరి, ఈ అమ్మగారు ఇప్పుడు క్రీస్తుని ఎలా అంగీకరించారు. ఒక మారుమూల పల్లెటూరులో ఒక చిన్న పాడిపడిపోయిన గృహంలో నివసిస్తూ ఉంది. నిజంగా ఈ అమ్మగారి స్వరం అంటే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో అనేక మందికి షేర్ చేయమని కోరుచున్నాను. దేవుని నామాలకి వందనాలండి. ఈ వీడియో విన్న ప్రతి ఒక్క బిడ్డకి నా ధన్యవాదాలు. ఇక్కడ జోషే బెదర్ గారికి కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. నేను చాలా దేన పరిస్థితిలో ఉన్నాను ఒకప్పుడు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నది నా పరిస్థితి అండి. మరి అయితే అండి నా భర్త వల్ల చాలా బాధ అనిపించేదాన్ని, ఏడ్చేదాన్ని, ఇంట్లో కష్టపడేదాన్ని. ఇంటికి వచ్చి అందంగా కాసేపు కూర్చొని మాట్లాడుకోవడానికి ఉండేది కదా మా ఆయన గారితో. ఒక పొలాలు ఇరుచుకుంటూ తెచ్చి ఒక కట్టెలు అక్కడ పడేసిస్తే అందులో నుంచి ఒక్క కట్టి తీసి కొట్టేసేవారు. ఏంటి డబ్బులే, కష్టపడిన డబ్బులు అనేవారు. చాలా బాధలు పెట్టేవారు. అలాగే భరించుకుంటూ వచ్చేదాన్ని. మా అత్తయ్య చాలా చెప్పేదండి, దేవుణ్ణి నమ్ముకోమ్మా, దేవుణ్ణి నమ్ముకోమ్మా అనేదండి. చాలా బాగా చెప్తున్నావు దేవుణ్ణి నమ్ముకోమని. గొద్దల పైకెత్తి నమస్కారం చేసుకుంటే నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు అని మమ్మల్ని చేసుకోమంటున్నావు. మేము పూజలకి వెళ్తున్నాం కదా, మేము ఎందుకు చేయాలి? నీకైతే నీ గంధపుమాళ్ళు, టేకు చెక్కలు అయ్యట్టి నీకేమో పెట్టి చేసి పెడతామని నువ్వు అలాగా ప్రార్థన చేసుకుంటున్నావా, మేము అలాగేం చెయ్యం అని మా అత్తని ఎన్నో మాటలు తిట్టేసేదాన్ని. అంటే మీ అత్తగారు దేవుని నమ్ముకున్నారండి. మా అత్తయ్య గారు. మీ ఫ్యామిలీ నమ్ముకోలేదు? అప్పటికే మా ఫ్యామిలీ నమ్ముకోలేదండి. పెద్ద తోటికోళ్ళు తర్వాత నమ్ముకున్నారండి. మా పెద్ద తోటికోళ్ళ గారు కూడా నమ్ముకున్నారండి. ఆమె భర్త చాలా కొంచెం బాధ పెట్టేవారు మా అక్కని. అప్పుడు తండ్రి నువ్వు మా భర్తను మారితే నేను నీ ప్రార్థన చేసుకుంటాను, బాప్తీసం తీసుకుంటాను అని మా అక్క ప్రార్థన చేసుకుంటే మా బావగారు మారారండి. మా పెద్ద బావగారు, ఇంటికి పెద్ద బావగారండి, మామయ్య. దేవుడు మార్చారండి. చిన్న దెబ్బ తగిలిందండి. ఆ దెబ్బ వల్ల దేవుడు మార్చేశాడండి. నేను ఎప్పుడు నమ్ముకున్నా అంటే మా భర్త నన్ను చాలా హింసలు పెట్టిపోయాడండి. మా అత్తయ్య చెప్పి నేనేదాన్ని కాదు. అలాంటప్పుడు ఒక రోజు అయితే గుండాటికి వెళ్తానికి డబ్బులు 3 రోజుల నుంచి దాచుకున్నాడంటండి. మాకు తెలియదండి. మా తోటికోడలను ఉమ్మడి ఈ గృహంలో ఉండేవాళ్ళమండి. అందరం ఉమ్మడి ఇంట్లో ఉండేవాళ్ళమండి. మొత్తం ఎంతమంది అమ్మా? 7 తోటికోడలమండి మేము.
7 తోడుకోవడమండి. అలా అయితే ఎవరి కాపురాలు అలా చేసుకునే వాళ్ళు దగ్గర ఉండేవాళ్ళమండి. ఉంటాయండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ డబ్బులు 3 రోజుల నుంచి దాచుకున్నారండి. దాచుకొని చేతి మడతలో పెట్టుకునేవారండి ఓ రోజు మొలతాడులో పెట్టుకునేవారండి. ఏటి ఇలా పెట్టుకుంటున్నారు అనుకునే వాళ్ళు, కానీ మేము పట్టించుకునేదని కాదండి ఇంట్లో. అయితే 3 రోజుల నుంచి భోజనం చేస్తాం మానేసి ఆ డబ్బులు మొలతాడులో పెట్టుకోనండి లింగి పంచె కట్టుకునేవారండి ఆయన. లింగి పంచెలో పెట్టుకున్నారండి. మర్చిపోయారండి ఆయన. మర్చిపోయి మా తోటికోడల్ని, నన్ను అందరినీ అడిగాడండి వరుస పెట్టి. డబ్బులు మీరే తీశారు వదిని, మీరే తీసావు, నువ్వే తీసావు దుర్గా అని నన్ను అడిగాడండి. నేను తీయలేదు మాయ అనేదానండి. నువ్వే తీసుంటావు అంటే నేను తీయలేదు మాయ అన్నానండి. ఈ లోపల మా తోటికోడల్ని అడిగారండి, నాగమణి నువ్వే తీసుంటావు అంటే నేను తీయలేదు బావగారండి అనేమో మరదలండి. పిల్లల మీద కూడా ప్రమాణకాలు చేసేసామండి. డబ్బులు మేము తీయలేదండి అని పిల్లల మీద కూడా ప్రమాణాలు చేసేస్తాం. చేసినా సరే ఇదిగో మీరు డబ్బులు ఆనాడు కొద్ది నాకు ఇవ్వకపోతే నేను ముందు అగేస్తాను, నేను చచ్చిపోతాను నేను అని బెదిరించాడండి. ఎప్పుడు అలాగంటాడు కదా అనుకున్నామండి. అలా అనుకుని ఊరుకుంటా మధ్యాహ్నం ఆ సాయంత్రం చేసండి 2 టైంకి వెళ్ళి ఎలకల మందులో వెళ్ళిపోయినాడు తాగేసి. ఆ పలంగా గోళ్ళలో అబ్బుగారని ఉండేవారండి, పొడవుగా ఉండేవారు ఆయన. అయితే అండి ఆయన అంటే మాయా నేను మందు తాగేసాను రా, నేను బతకనరా, నేను ఇంటికాడ నా ఆడవాళ్ళు డబ్బులు దొబ్బేశారు అని చెప్పండి. ఆ బల మీద పడుకుని పోడంటండి. ఇంకా అలాగా పడుకుని పోతే అదేటి ఇలా చేసేటి, అదేట్రా కృష్ణ అలా చేసే పని ఏట్రా కృష్ణ లేగు అంటే అప్పటికే కళ్ళు మొత్తలేసేసాడండి. వేసేస్తే అప్పుడు తీసుకొచ్చి మనిషిని ఇంటికాడ మంచం మీద వేసారండి. అప్పుడు మాకు గచ్చులు కూడా ఆకలి కూడా గొచ్చానండి అక్కడ ఉమ్మడిల్లు. అప్పుడు ఉంటండి అలాగే మంచం మీద వేసారండి. వేసిన తర్వాత ఇంక మాట మంచి లేదండి, మనిషి స్పృహలోనే లేడండి. అయితే ఈ పిల్లోడు ఎలాగే ఇలా చేసాడేటని 3 డాక్టర్లు వచ్చారండి. 3 డాక్టర్లు వచ్చండి. 3 కూడా స్టేట్మెంట్ ఇచ్చారండి. పూచికాంతాలు రాయించుకున్నారండి. చచ్చిపోతాడన్నారండి. చచ్చిపోతాడంటే ఇదేంటి చచ్చిపోతాడు అంటున్నారు ఏంటండి. నాకు గుండెలో ఇంకా ఆందోళన వచ్చేసిందండి. ఇదేంటి ఇలాగ అంటున్నారు, ఈయన చూస్తే ఇలా చేశాడేటి అనుకొని ఏడుతో కూర్చున్నానండి. ఈ లోపల వీళ్ళు ఆళ్ళు కలిపి అదేటి మందు తగ్గిసాడేటి కృష్ణ, సరేనా ఇది బట్టలు కూడా మార్చాలా అన్నారండి. ఎప్పుడే చేశారంటండి ఈ బట్టలే మారుతుండి. వచ్చి ఇండస్ట్రీలు చేసి వీళ్ళేమో ఏటమ్మా ఆ బట్టలు మారుద్దాం అని తర్వాత అన్నారండి. ముందు అయితే ట్రీట్మెంట్లు చేశారండి. అప్పటికి పలికితే లేదండి. ఈయన కొంత ఆనం చేసి బట్టలు మార్చానరా, ఇంక మంచి చెప్పలేము అన్నారండి డాక్టర్లు. అంటే ఇంకేం చేస్తారండి. అప్పుడు ఈ మగవాళ్ళు అందరికి వెళ్ళి తానం చేద్దాం, బట్టలు మార్చేద్దాం అని బట్టలు మారుతారండి. బట్టలు మారితేని లింగి పంచి నుంచి పడ్డాయండి డబ్బులు. లింగి పంచి నుంచి పడితే అప్పుడు చూసావా ఈ ఆడవాళ్ళ మీద అందరి మీద అనుమానం పడ్డాడు కృష్ణ. డబ్బులు చూస్తే ఇక్కడ ఉన్నాయని మా బావగారు మూడో బావగారు తీసాడండి డబ్బులు. ఇగో చూడు మా రావణ బావగారు తీసి ఇగో డబ్బులు ఇక్కడ ఉన్నాయి పంచిలోని, ఇలా అందరి మీద అనుమానం పడ్డాడు వీడు అలాగని మా బావగారు కూడా అన్నాడండి. అన్న తర్వాత ఆ డబ్బులు అలాగుండండి. మనిషి లేగలేదు కదండి, మనిషి మందు తాగేసాడు. ఆ డబ్బులు అదే రూపాయలు సంపాదించుకోవచ్చు. ఈ మందు తాగి చచ్చి పడుకున్నాడు ఏంటి అనుకుని బాధపడ్డామండి. అయితే అందరూ ఉన్నారు, జనం అందరూ ఉన్నారండి. ఉన్నప్పుడు అమ్మాయి మేము చేసిన అన్నీ చేసామమ్మా ఈయన బతుకుతాడని. ఈయన నోరే తెరుతలేదమ్మా. 3 రోజుల నుంచి తిండి తిప్పలు మానేసినట్టుకున్నాడు, పేగులకి ఆగర పట్టేసిందమ్మా, బతకడం చచ్చిపోతాడమ్మా అన్నారండి. చచ్చిపోతాడమ్మా అనేసి ఏం చేశారండి, ఎవరి మట్టుకాళ్ళు వెళ్ళిపోయారండి. డాక్టర్లు వెళ్ళిపోయారండి. మా తోటికోడళ్ళు ఎవరి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారండి. మా అత్తయ్య కూడా వెళ్ళిపోయిందండి ఇంట్లోకి. ఆ రాత్రి వాళ్ళు 3 పిల్లలు ఉన్నాం, 2 పిల్లలు నిద్ర అయిపోయారండి. నేను ఒక్కదాన్ని ఉన్నాను. ఏం తోస్తలేదు, దిక్కు తోస్తలేదండి నాకు. ఇంకా ఏటి ఈయన చూస్తే ముందు వేసున్నాడు, ఈ లెవెల్లో లేరు. ఎంత అర్ధరాత్రి కాడ చీకటిని. అప్పుడు మాకు కరెంటు కూడా కాదండి, దీపాలండి. అలాగా చాలా భయం పడిపోయేదాన్ని, అలా ఉండేదాన్ని అండి. ఒక పక్కనేమో పడిపోయిందండి మళ్ళీ ఆ ఇల్లు మాకు. ఆ పడిపోయిన ఇంటికి దడి కట్టుకుని అందులోనే ఉన్నామండి. ఈయన చూస్తేనేమో ఇలా ఉన్నాడు. ఇంకేం చేయాలో మాకు తోచలేదండి. ఆ దారబంధం మీద కూర్చుని నేను ఆయన బుర్ర మీద బుర్ర పెట్టుకొని అలాగా ఇంకా ఏడుద్దు. మా అత్తయ్య చెప్పిన మాటలు అప్పుడు గుర్తొచ్చినాయండి నాకు. మా అత్తగారు ఏంటి దేవుడిని నమ్మకమ్మా, మంచి జరుగుతుంది, బాగా చూస్తాడు, రేపు పొద్దున్న దేవుడు నేను బాగా చూస్తాడమ్మా అనేది. నేనేమో మా అత్తగారిని ఇలా గొద్దలు పైకి ఎత్తుకుని నువ్వు దండం పెట్టుకుని నమస్కారం పెట్టుకుంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, నీకేమో గంధపమాలు వేసి నీకేమో ఈ చెక్కలు ఆ చెక్కలు టేకు మంచాలు అవి ఎట్టి నీకేమో బాక్స్ అంతాం, మేము కంగారు పడకమ్మా అలాగే అలాగా అనేదాన్ని. నేను మా అత్తగారిని తిట్టేసేదాన్ని. అలాంటిది ఈ రోజున మా అత్తగారు ఏ రకమైతే చెప్పిందో, ప్రభువా నువ్వు ఎవరు అనేది కూడా నాకు తెలియదు ప్రభువా, నేను ఎంతో విగ్రహారాధికురాలని పూజలు చేసుకునేదాన్ని నేను తండ్రి, మీరు ఎవరో తెలదు ప్రభువా, నా భర్త బతికేలాగా ఉంటాను ఆయన, నేను మిమ్మల్ని నమ్ముకుంటాను, మీ బాప్తిస్ని తీసుకుంటాను, నీలోనే ఉంటాను తండ్రి. నేను ఇంక నేను ఎటు అడిగాను బాబు యేసయ్య,
మరి నాలో అపరాధం ఉంటే క్షమించి నా భర్తను బతికించి తండ్రి అని ఆ రాత్రి అంతా ఏడుతూ నా భర్త తల మీద అలా తల పెట్టుకొని కూర్చొని నిద్రైపోయాడండి. నిద్రైపోతే సగం ఎదురుగట్ల ఒక కళ వచ్చిందండి. ఒక కళ వస్తేండి ఆ కళ్ళలోని చీకటి అయోమయం అంధకారం అండి. పెద్ద గృహం అండి. ఇక్కడి నుంచి ఆ కడక ఒకటే గృహము. ఆ చీకటి నుంచి బయటికి రాలేకపోతున్నాను. ఎటైపు వెళ్దామంటే దారి కూడా లేదండి నాకు. దారి లేదు. బయటికి రాద్దామంటే బయటికి సుఖం లేదు. ఇలాగే ఏటి తండ్రి నేను బయటికి ఎలా పడాలి తండ్రి చీకట్లో నుంచి అని ఏడ్చేస్తున్నానండి ఆ రూమ్లో పడి. అప్పుడు తండ్రి నాయన అప్పుడు చూశానండి నేను దేవుడిని. నేను కళ్ళారా చూశానండి. ఆ రోజు అయితే దేవుడు కనపడరు అంటారు కానండి, నాకు ఆ రోజు అయితే నాకు నిజంగా దేవుని చూశానండి. ఒకటే సరాయి ఉందండి ఒంటి నిండాన, తెల్ల వస్త్రం అండి. ఆ పైనుంచి చెయ్యి ఒక హస్తం ఇలాగ చూపించేటప్పటికంటూ ఒక తలుపులు వేసిపోయిందండి. ఆ అద్దాలండి అన్ని తలుపులుని. ఒక అద్దం తలుపు ఇలా పైకి లేచేటప్పటికి ఆ తలుపులోంచి బయటకు వచ్చేసానండి నేను. బయటకు వచ్చాకండి చూస్తేనండి ఎంత మేళ నడితే అంత మేళ ఎలిగానండి. ఎలిగే ఆ మందిరం దాకా వెళ్ళేటప్పటికండి మా ఆయన గారు వాంతులు చేసేసుకుంటున్నారండి పొలోమని. డాక్టర్లు చెప్పారండి ముందు, 3 డాక్టర్లోనే, అమ్మ వాంతుల ద్వారాగా ఆయన మందు బయటకు వస్తే ఆయన బతుకుతాడమ్మ, లేకపోతే లేదంకా ఇంకా ఆశ వదిలేసుకోవాలమ్మా అని అన్నారండి. అయితే నాకు ఎప్పుడైతే కళ వచ్చిందో నాకు యేసుబాబు నాకు ఎప్పుడైతే కనిపించారండి తండ్రి, నా భర్త వాంతులు చేసేసుకున్నారండి, బయటికి మందుకి ఎక్కేసారండి. కక్కేసాక అప్పుడు నేను ఆ మందు అంతా ఎలకల మందు కొంపండి కడిగేసి కాసేపటికి 3 అయిపోయిందండి. 3 గంటలకల్లా లేచి ఏం జరిగిందమ్మా ఎక్కడ ఉన్నానమ్మా అంటున్నాడండి లేచి. అప్పుడు మా ఆయా ఎలా జరిగింది, నువ్వు ఇలా మందు ఆగేసి ఇలా పడుకున్నావు, ఎలా మంచి పని మంచి పద్ధత, డబ్బులేమో మళ్ళీ పెట్టుకున్నావు, నువ్వేమో చేతులు పెట్టుకున్నాను అనుకున్నావు, మమ్మల్ని అందరినీ బాధ పెట్టావు, మళ్ళీనేమో పెమాలికలు చేయించావు పిల్లల మీద అని చెప్పామండి. చెప్పాక అలా జరిగిందా అయ్యో అనుకున్నాడండి అనేసి ఆ తర్వాత రోజు నుంచి మళ్ళీ మామూలుగా మనిషి బాగానే ఉన్నాడండి. ఇలాగే దేవుడిని అత్తయ్య చెప్పింది నమ్ముకోమని, నమ్ముకుంటే ప్రార్థన చేసుకుంటే మీరు బతికారండి అన్నానండి. అంటే అవునా అలాగా అన్నాడండి. ఆ కాసేపు బాగానే ఉన్నాడండి. ఆ తర్వాత నుంచి మళ్ళీ నీ మామూలుగా ఎప్పుడు మామూలుగా మళ్ళీ మందు తాగడం, మళ్ళీ తిరగడం, మళ్ళీ చేయడం అలా ఉండడమేనండి. ఏంటి దేవుళ్ళకి వెళ్ళాలి కదండి, దేవుళ్ళు ఉండాలి కదండి, ఆ దేవుడు బతికించాడండి మిమ్మల్ని అనేదానండి మాటకి. అంటే దేవుడు లేదు ఏం లేదు అనేవాడండి. ఈ లోపల మా తోటికోళ్ళ గారు ఇంటికాడ క్రిస్మస్ పండుగ వచ్చిందండి. ఆ క్రిస్మస్ పండుగకి నాకు చిన్న పిల్లోడండి మా అబ్బాయి. ఆ పిల్లోడిని ఒకటే డ్రెస్ మంచిగా ఉందని టోపీ గట్టాను వేసండి మధ్యలో మరియంలా కూర్చుని పెట్టేందండి మా తోటికోళ్ళు. కూర్చుని పెడితే కూర్చొని ఉన్నానండి బాబుని ఎలా ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటే ఈ లోపల మా ఆయన్ని తాగేసి వచ్చండి. అంతమంది జనంలో నుంచి నన్ను లాక్కెళ్ళిపోయి కొడిసాడండి. అదేటి పిల్లాడు అంటే మా అక్క పక్క నుంచి మా తోటికోళ్ళు పక్క నుంచి పిల్లలు అదేంటి అలా కూడేస్తున్నట్టయ్యా అంటే మొగుడు చచ్చిన ముండలాగా మధ్యలో ముసుగు వేసుకుని కూర్చుంది, అదేంటండి అలాగంటారా, మీకు బాగున్నది ఆరోగ్యంగా ఉన్నారు, నేను దేవుళ్ళలోనే ఉంటాను, నేను దేవుడిని నమ్ముకుంటాను. మా తోటికోడలు మాత్రం మొగోళ్ళు ఎలా దెబ్బలాడుకుని ఎలా ఉన్నా కానండి మా తోటికోడలు అందరూ ఐకమత్యంగానే ఉన్నామండి. పిల్లలు కూడా అందరూ బాగానే చూసేవారండి. ఒకసారి అయితే డబ్బులు 7,000 ఉన్నాయండి నా దగ్గర. రాత్రులు పగల కష్టపడి ఇవ్వలేమండి. మధ్యాహ్నం దాకా నిమ్మకాయ కోతలకు వెళ్ళేది. మధ్యాహ్నం నుంచి వచ్చి ఆ కారం ఆవాలు ఉప్పు దంపి ఇవ్వలేమండి. నేను ఒక లక్ష్మమ్మ ఉన్నదిలేండి కొత్త ఊర్లో, మేమిద్దరం వెళ్ళి అలాగా దంపి ఆ కారాలు అయ్యి ఏదో బియ్యం అని ఒక 200 అని కూలి అలా ఇచ్చివ్వండి. మధ్యాహ్నం నుంచి మళ్ళీ అవి పట్టుకొని ఇంటికి వచ్చుకొని అలా ఉండేదాన్ని అండి. డబ్బులు కడదాం, పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, బ్యాంకులో డబ్బులు కడదామని ఒక రోజు అయితే బ్యాంక్ కాడికి వచ్చానండి. ఈ లోపల మా ఆయన అలా కట్టొద్దమ్మా డబ్బులు నాకు అవసరం ఉంది, ఇప్పుడు అవి ఒకరికి ఇవ్వాలా అలాగని చెప్పండి. నా దగ్గరగా ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోతాకి వచ్చారండి. అలాగైనా సరే నేను ఇవ్వను, నేను ముందు పోస్ట్ ఆఫీస్లో కట్టుకోవాలి, తినలేక తిండి ఉండలేదు, కట్టుకునే బట్టలు ఉండలేదు, పిల్లలు కూడా చిన్న పిల్లలు, మీరు ప్రతిదీ ఇలా చేస్తున్నారు అనేసి నేను వెళ్ళానండి. వెళ్తే మా ఊరు పోస్ట్ ఆఫీస్లో కడదామని వెళ్ళానండి. వెళ్తే ఈ లోపల వెనకాతల నుంచే వచ్చాడండి. వెనకాతల నుంచే వచ్చి మనిషి గుమ్మలో లేడు అనుకున్నానండి. అప్పుడు అనేసి వెళ్ళిపోరండి బయటికి. లేరేమనుకుని నేను వచ్చేసి డబ్బులు కడదామని ఎదరికి వచ్చేసానండి. ఫస్ట్గా డబ్బులు ఇచ్చేటప్పటికి వచ్చి వెనకాల జాకెట్ పట్టుకొని ఇలా బర్రమని చింపేసాడు అంతేండి. అక్కడే డబ్బు అంటే కట్టేస్తున్నానని ఇంకా లాగేద్దారు వెనక్కని ఇలా పట్టుకుపోతికి జాకెట్ చిరిగిపోయి వెనక్కి వచ్చేసానండి. సిగ్గు పడిపోయి పైడ్సింగ్ ఇలా కప్పేసుకోనండి ఆ లోన్కి వెళ్ళిపోయానండి. ఆ పనసగారు లోన్ ఇంట్లోకి వెళ్ళిపోయానండి. లోన్కి 7,000 అట్టుకెళ్ళండి. ఒక గుండాటలో పెట్టాడండి. ఒక బయట లోన ఆట అంటండి వాళ్ళు చూసి కూడా చెప్పారండి. నాకు ఏడుపు వచ్చేసిద్ది. ఆ పేకాట గుండాట అంటండి, ఏదో పేకాట
ఆ లోన బయట అనేటప్పుడు ఒక్క ఆటలోని 7,000 రూపాయలు ఎట్టుకెళ్ళి అలాగే వేసేసాడు అంతేంటి ఆటలోని. పోనీయండి 7,000 పోనీయండి. నా పిల్లల భవిష్యత్తు పోయిందండి. మీరు ఆ డబ్బులు దాచుకున్నాను ఎంత కష్టపడి శ్రమపడి కష్టపడుకుని చేసేదాన్ని. ఇంట్లో ఎన్ని బాధలు పెట్టినా ఎంత కొట్టినా ఎన్ని తిట్టినా అలాగే ఇంట్లో పడి ఉండేవాళ్ళమండి. ఇంట్లో పడి ఎన్ని బాధలు వచ్చినా సరే బయటికి వెళ్ళేవాళ్ళం కాదండి మేము. మా మామయ్య గారు అంటే అందరికీ గౌరవం అండి. కొడుతుంటే అండి రక్తం గోళ్ళ మీద పడిపోయేదండి నన్ను కొడుతుంటే. మళ్ళీ చిన్న పాప పుట్టిందండి. అప్పటికి 2 పాపలండి. అన్ని గొడవలు జరిగితే ఇప్పటికి మళ్ళీ చిన్న పాప పుట్టాక ఏదో బాగానే ఉన్నామండి బతుకుతున్నాం అనుకున్నామండి. ఈ లోపల జాయిగా తాగుడికి మళ్ళీ బానిస అయిపోయండి. దేవుళ్ళకి వెళ్ళనిచ్చిపోడు కాదండి, ప్రార్థనకి వెళ్ళనిచ్చిపోడు కాదండి. ఆయన వల్ల ఈయన బతికాడని నాకుందండి. ఈయనేమో దేవుళ్ళు అంటే ఇష్టపడిపోడు కాదండి. ఏ వారం చేత ఆ వారంలోని 2 కేజీలు 5 కేజీలు చేపట్టుకొచ్చేవాడు, లేదంటే 5 కేజీలు మాసం అలా తెచ్చిపోడండి. ఆ రోజు ఇంక గుడికి వెళ్ళడానికి ఉండేది కదండి, ప్రార్థనకి వెళ్ళడానికి ఉండేది కదండి, ఎవరన్నా పిలిచిన వెళ్ళడానికి ఉండేది కదండి. అంత బాధలు పెట్టిపోడండి ఆయన. మందుకు బానిస అయిపోరండి. ఇంక ఆయన మందుకు బానిస అయిపోయి ఇంకా అలాగా ఆయన మందుకు బానిస అయిపోయి కొంతకాలానికి చనిపోయారండి ఆయన. మరి ఏం చేయాలో అర్థం అవ్వలేదండి నాకు. ఇంకా అప్పుడు ఆ తర్వాత నుంచి నా పిల్లలను తీసుకొని ఆ 3 పిల్లలతోనే అలాగే ఇప్పుడు దాకా ఏదో కాయ కష్టం చేసుకొని బతికానండి. సోనకోటలో అయితే చింత తోటలో అవి కొనుక్కొని ఏదో ఆ కాయలు పొద్దున్న 7 గంటలకు ఎక్కిదానండి. చెట్టు 5 గంటలకు ఎక్కిదానండి, 7 గంటలకు దిగిదానండి. చింత చెట్టు పచ్చికాయలు కోసుకొని మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని పెన్షన్ కూడా ఇక్కడ రాయించుకోలేదు. నాకు తెలియదండి అప్పుడు. ఏడుతో ఉన్నాను. భర్త పోయి ఉన్నాడు. ఇక్కడ ఎవరు ఆదరించి దిక్కు లేదండి, ఎవరు చూసి దిక్కు లేదండి అప్పుడు. అలాగే వ్యాపారం చేస్తుందండి. చింతకాయలు అమ్ముకోను, కొత్తిమీర అమ్ముకోను, పిల్లలు పెంచుకొని 2 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయండి. ఇంకో బాబు ఉన్నాడండి. ఆ బాబు మరి ఇప్పుడు హైదరాబాద్లో వెల్లింగ్ పని చేస్తున్నారండి. ఇప్పుడు ఖాళీ యాసిట్లో పనిచేసానండి. పిల్లలు చిన్నపిల్లలప్పటి నుంచి యాసిట్లో పనిచేసానండి. ఆ యాసిట్లో పని చేస్తే కాళ్ళు తినేసినాయండి. తినేసి శుభ్రంగా ఏ పనులకి వెళ్ళానండి, ఉడుపులకి వెళ్ళానండి. కాళ్ళు కూడా బాధలండి. సొంత ఇల్లు లేదమ్మా? సొంత ఇల్లు ఇప్పటికి వచ్చి సొంత ఇంట్లోనే లేనండి నేను. ఏదో ఒక చిన్న తలం 2 సెంట్లు తలం ఉన్నా కానీ 7 తోటికోడళ్ళు ఉన్నారండి. అదేమో ఏదన్నా ఉమ్మట్లో ఉన్నదండి. అది ఇప్పటికి రాదండి. నాకు ఎప్పుడు వస్తుందో తెలియదు కూడానండి. ఒకప్పుడైతే అండి నేను సినిమా పాటలు చాలా ఇష్టంగా పాడేదానండి. ఒకప్పుడు ఎక్కడ పని చేసినా సరే సినిమా పాటలు ఎక్కడ పాడితే ఎక్కడికో వినపడేయండి. అలా పాడేదానండి. అలాంటి దాన్ని దేవుడిని తెలుసుకొని దేవుళ్ళలోకి వచ్చాక దేవుడి పాటలు ఆసక్తిగా పాడుతున్నాండి. ఎక్కడ పనులకి వెళ్ళినప్పుడు దేవుడి పాటలే పాడతానండి. ఎక్కడున్న దేవుడి పాటలే. ఒక 10,000 జనం ఉన్నా సరే అందులో దేవుడి పాట పాడాలి వెళ్ళి అని ఆలోచన వస్తుందండి. అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాయండి. అయ్యగారు ఒక్క పాటకి ఛాన్స్ ఇవ్వండి అని అడిగితేనండి వెళ్ళి, చదువుకోలేదు అయ్యగారు కానీ పాట పాడతానండి, ఒక్క పాట ఇవ్వండి అంటే, చదువులేని దానివి ఎలాగమ్మా, సరే అయితే పాడమ్మా అని వాళ్ళు కూడా అండి సరే పాడమ్మా అని ఇవ్వరండి. ఎంత జనం ఉన్నా సరే అంతమందిలో నేను పాట పాడతానండి, దేవుడి పాట. నేను ఇలా కాలేజీలో పనిచేశానండి. ఎక్కడేంటండి ఆదిత్య కాలేజీలో పనిచేసేదానండి. అక్కడ పాపలు ఉండేవారని చదువుకుని లేడీస్ హాస్టల్లోనే చేసేదానండి. అందులో పాటలు పాడేదాన్ని. పాట పాడాయమ్మా అని ఇవ్వరండి, అప్పుడు పాడానండి. గాలిలోన నీవే, నీటిలోన నీవే, నింగిలోన నీవే, విశ్వమంత నీవే, ఈ లోకమంత నీవేనయ్యా మా యేసయ్యా, మాలోన శ్వాస నీదేనయ్యా. హృదయాంతర నివాసికి కనుసూపుల శివాసినై, హృదయాంతర నివాసికి కనుసూపుల శివాసినేనై, ఈ లోకమంత నీవేనయ్యా మా యేసయ్యా, మాలోన శ్వాస నీదేనయ్యా. చిన్న పిల్లవాడిలాగా నవ్వులు సిందిస్తావు, మంచు పువ్వు లాంటి మంచి మాటలని పలికావు. చిన్న పిల్లవాడిలాగా నవ్వులు సిందిస్తావు, మంచు పువ్వు లాంటి మంచి మాటలని పలికావు. మంచు కళ్ళతోనే ఈ లోకం చూసావు, మనిషికున్న కష్టాలను నీవుగా తలచావు.
పాపాలని ద్రూకాలని పారత్రోలి వచ్చావు, ధరణి పైన కరుణ కల్ప వృక్షమై నిలిసావు. ఓ దేవా మా దేవా హల్లెలూయా, ఓ దేవా మా దేవా హల్లెలూయా. గాలిలోన నీవే, నీటిలోన నీవే, నింగిలోన నీవే, విశ్వమంత నీవే, ఈ లోకమంత నీవేనయ్యా. మా యేసయ్యా మాలోన శ్వాస నీదేనయ్యా. మీరేమీ చదువుకోలేదంటున్నారు, అస్సలు చదువుకోలేదు అయ్యగారండి. మరి ఈ పాటలన్నీ ఎలా పాడుతున్నారమ్మా? ఈ పాటలు ఏంటండి, ఒక ఏ ఫోన్లో ఆలకించిన ఎవరన్నా పాటలు క్రిస్మస్లకి ఏదైనా పండుగలకి ఆదివారం చర్చిలకి పాటలు ఎత్తుంటారండి అయ్యగారండి. అలాంటప్పుడు ఏ పని ఉన్నా ఆఫ్ చేసి దిష్టి ఆ పాటల మీద ఎట్టేదాన్ని అండి. ఇప్పుడు వేసారనుకోండి పాటలు మైక్లోని, ఈ రోజంతా పాటలు ఎత్తారు కదా ఆలకెత్తానండి, మరుసటి రోజు వెళ్ళి గుడిలో పాడేసి వచ్చేదాన్ని అండి. పాట విని నేర్చుకుని పాడేసేవారు అంతే అండి. పాట వినుకొని ఈ పాట ఎలాగా, ఈ శరణం ఎలాగా అని, ఇవాళ రాకపోతే మళ్ళీ మరుసటి రోజు కూడా ఆ శరణం గురించి ఏంటి నేను వేసిన పాట సరే ఏంటి అని అడిగేదానండి. మళ్ళీ వెళ్ళి వాళ్ళు మళ్ళీ వేసుకునేవారని పాటలు వేసినప్పుడు. అలాగే అడిగి వాళ్ళ దగ్గర ఆ పాటలు నేర్చుకొని ఇవాళ ఎలా నేర్చుకొని 2 రోజులు నేర్చుకొని గుళ్ళో పాడేదాన్ని అండి. అలాగా నాకు ఏ పాట పడినా ధైర్యం వచ్చేసేది అయ్యారండి. అప్పుడు సామలకోటలో ఉన్నప్పుడైతే పెద్దాపురం పెద్ద సభల్లో పాడానండి 2 పాటలు. అప్పుడు సభల్లో కూడా పాడానండి. నీ ప్రేమే నన్ను ఆదరించేనా, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించిను నీ కృప నా ఎదలో, సెదరిన మనసే నూతనమాయన. ఉదయించిను నీ కృప నా ఎదలో, సెదరిన మనసే నూతనమాయన. మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేనా, నీ ప్రేమే నన్ను ఆదరించేనా. మీకు ఫంక్షన్ రావట్లేదమ్మా? రావట్లేదు అయ్యగారండి. ఇప్పుడు కూడా రాలేదండి. మొన్న కూడా అధికారులతో అధికారులను కలిసి అండి బాబు నా పెన్షన్ రాలేదండి అని చెప్పానండి. చెప్తే పంచాయతీలోకి వెళ్ళమ్మా, అక్కడ వాళ్ళు ఏం చెప్తారో అక్కడ నుంచి ఫోన్ చేయమన్నారండి. అలాగే వెళ్ళి చెప్పానండి. చెప్తే నేను మాట్లాడతానమ్మా అయ్యగారితోని, ఆన్లైన్లో వచ్చిందో లేదు ముందు అక్కడ తెలుస్తుందమ్మా, నువ్వు మళ్ళీ రమ్మా అప్పుడు చెప్తామమ్మా అన్నారండి. కలెక్టర్ ఆఫీస్కి ముందుగంట రాకముందు మళ్ళీ ఎన్నోసార్లు తిరిగండి ఇక్కడికి. ఒక 50 సార్లు తిరిగి ఉంటానండి. ఇక్కడ 16 సంవత్సరాల నుంచి అండి ఆ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నానండి. సామలకోటలో కూడా తిరిగానండి, మండల ఆఫీసులకి వెళ్ళానండి, రాజనగర్ మండల ఆఫీసులకి వెళ్ళానండి, అలాగే ఎక్కడంటే అక్కడికి వెళ్ళానండి. కోరుకొండ ఎక్కడ కూడా పెన్షనే రాయలేదండి. మరి మీ పోషణ ఎలాగమ్మా? అలాగంటండి ఏం చేస్తామండి, మాకు ఒక 2 రోజులు ఏదన్నా మెరక పని ఉంటే వెళ్తున్నానండి అయ్యగారు. మెరక పని అంటే నమ్మకాలు కోత ఏదో పని, లేదా గొప్పు దోవులని, లేకపోతే ఏమన్నా బత్తకే బుట్టలు చిన్న బుట్టలు అల్లుకోవడమని, అలాగా పోషాకారం చేసుకుంటూ వచ్చామండి కొద్ది రోజులు. తర్వాత మా కన్న తల్లి ఉందండి, తండ్రి లేరండి, తండ్రి చనిపోయారండి గుండెకి.
ఇంత స్వరం దేవుడు మీకు ఇచ్చారు కదా, ఎక్కడ మరి అవకాశాలు రాలేదమ్మా? ఎక్కడ కూడా ఏమండి పాడతానే ముందుకు వెళ్తుంటాను అయ్యగారండి. చదువులేందన్నానండి, పెద్దోళ్ళు వచ్చినప్పుడు కూడా నన్ను ఎదరికి రానిత్తలేదండి, బయటికి వెళ్ళిపోమంటున్నారు. పాడొద్దు అంటున్నారండి, తర్వాత పాడిగానే అన్నారండి. నువ్వు తర్వాత పాడిగానమ్మా, తర్వాత నెక్స్ట్ వస్తాం. నేను రోజు వెళ్ళి చర్చిలోనే కూడా అయ్యగారండి పాట పాడితే ముందు వెళ్తేలోకండి నెక్స్ట్ పాడిదిగానమ్మా ఇలాగ అంటున్నారండి. తర్వాత పాడిదిగానమ్మా ఏటి ఒక శరణం వదిలేసి ఓ శరణం పాడతానేమో, ఒక లేకపోతే ఈవిడ సరిగా పాడదేమో అనే ఆలోచన మరి ఏంటో నాకు తెలియదు. కానీ అయ్యగారండి పాటకి ఛాన్స్ ఇచ్చేవారు కదా అనండి. ఒకవేళ అధికారుల దగ్గరికి ఎప్పుడైనా ఒక 10 మంది ఒక 20 మంది వెళ్ళాలమ్మా ఆయన ప్రయాణాలు అవ్వండి వెళ్దాం అంటారు అనుకోండి, అలాంటప్పుడు నేను కూడా ఆసక్తిగా నేను కూడా వెళ్ళొచ్చు కదా అనుకోని బైబిల్ తీసుకుని వెళ్దాం అనుకుంటాను అనుకోండి. చదువుకున్న వాళ్ళు మాత్రమేరమ్మా, చదువు లేని వాళ్ళు వద్దమ్మా, చదువుకునే వాళ్ళే తీసుకెళ్తున్నాం ఇలా చెప్పేవారండి. అప్పుడు ఏడ్చిద్దానండి బాగా, ఎందుకంటే నా స్టోరీ చాలా అంటే చాలా స్టోరీ ఉందండి. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడ్డానండి, ఎన్నో బాధలు పడ్డానండి. బిడ్డలు చిన్నప్పటి నుంచి బాధలు పడతానే ఉన్నానండి. నష్టాలు కష్టాలు బాధ వ్యాధులు అన్నీ, చెల్లి తమ్ముడు నాన్న మరిది గారు అందరూ ఒక్క సంవత్సరంలో 5గురు చనిపోయినప్పుడు కూడా చాలా బాధపడ్డానండి. ఎక్కడున్నా సరే ఎలాగున్నా సరే అండి, ఏ గిన్నెలు తోముకున్నప్పుడైనా, ఓ గుమ్మాలు తుడుచుకున్నప్పుడైనా, ఓ ఆకలి తుడుచుకున్నప్పుడు, లేకపోతే ఇంకా ఏదో పని ఇంట్లో పని బట్టలు ఉతుక్కున్నప్పుడు ఏ పని చేస్తున్నప్పుడైనా సరే అండి నేను ఇంకెక్కడైనా దేవుని స్తుతించడమే. బయట ఎక్కడ అవకాశం ఇస్తలేదు. చర్చిలోకి వెళ్ళినా ముందు తర్వాత పాడమంటున్నారు కాబట్టి చదువు లేదు, ఇంక నువ్వు వెనకపడి ఉండడమే అని అంటుంటే నాకు బాధ వేసేసి ఎక్కడైనా దేవుడి పాటలే కదా పాడుకోవడం, ఎక్కడైనా దేవుని స్తుతించడమే కదా, ఎక్కడైనా ఆరాధించుకోవడమే కదా, అదేదో ఇంటికాడే నా పనులు చేసుకుంటూ నేను ఏదో అలాగా పాడుకుంటాను అనుకోనండి. నేను గిన్నెలు తోముకుంటూ గుమ్మాలు ఏ పని చేసుకున్నా దేవుని పాటలు పాడుకుంటానే స్తుతించుకుంటానే ఉంటానండి. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆలకిస్తారండి. కొండ కోనలు ఎల్లో తెల్లో ఇనబడుతోంది నా యేసుని స్వరమే, తెలుసుకొనేస్తమా యేసే నిజ దైవం, ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం. ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం. కొండ కోనలో ఎల్లో తెల్లో నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసే, హృదయమందు చేర్చుకోనేస్తమా నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసే, హృదయమందు చేర్చుకోనేస్తమా. ఏ స్థితికైనా సాలిన దేవుడు నా యేసేనయ్యా, నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్యా. నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా, నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా. కొండ కోనాలో ఎల్లో తెల్లో ఇనబడుతోంది నా యేసుని స్వరమే, తెలుసుకొనేస్తమా యేసే నిజ దైవం, ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం. వందనాలండి, మీ అందరికీ వందనాలమ్మా. ఈ టీవీ ఛానల్ చూసిన అందరికీ వందనాలమ్మా, హృదయపూర్వక వందనాలు. అయితే మరి నాకు సొంత ఇల్లు లేదు, నాకు పెన్షన్ కూడా రావట్లేదండి. అప్పుడే 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు అయిపోతుందండి. అప్పటి నుంచి కూడా పెన్షన్ కోసం అందరిని అడుగుతున్నానండి. మరి ప్రతి చోట కూడా ప్రతి ఊరిని అడిగానండి. నా కోసం మీరు అందరూ ప్రార్థన చేసి నాకు పెన్షన్ వచ్చుడుకు మరి సొంత ఇల్లు లేదు. మరి అధికారులతో కూడా మరి మాట్లాడానండి. అయితే నాయకులకి అయితే అందరికీ నాయకుడు తెలుసండి, కానీ నాయకుడికి మనం తెలియదు కదండి. ఏంటంటే వాళ్ళు ఇలా ఉన్నారేమో, ఎక్కడన్నా మూలని ఒకళ్ళు ఉండిపోయారేమో అని ఆలోచన వారికి తెలియదు కదండి. అందువల్ల నేను చెప్తున్నాను ఏంటంటే వారిని కూడా వారికి తెలిసేలాగా ఇంకోండి మరి అడుగుతున్నానండి. మరి మీలో ఎవరన్నా నాయకులు ఉంటే అండి బాబు, నా కోసం నా పెన్షన్ కోసం నాకు ఒక సొంత ఇల్లు లేదు, ఏమీ లేదు, కాళ్ళు కూడా కాలిపోయినాయండి. మరి ఎప్పుడో యాసిడ్ పౌడర్లో పనిచేశానండి 1 నెల.
పని చేస్తే ఆ నెల లోపలని కాళ్ళు కాలిపోయి మచ్చలు వచ్చి ఉడుపులకు కూడా వెళ్ళలేకపోతున్నానండి. ఇప్పటికీ మాంతం అంటే ఈ మాంతం లేదండి అయ్యి. మరి నా కోసం నాయకులు ఎవరున్నా సరే మీరు సహాయం చేస్తారని నా కొరకు పెన్షన్ కోసం సహాయం చేస్తారని మిమ్మల్ని అందరిని వేడుకుంటున్నానండి.